హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బఠానీ చాట్. స్ట్రీట్ స్టైల్లో బఠానీ చాట్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 200 గ్రామ్స్ వైట్ బఠానీని తీసుకుని బఠానీ మునిగేలా వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా బఠానీని 8 అవర్స్ నానబెట్టుకున్నాక ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి బఠానీ మునిగేలా వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 బంగాళదుంపని పైన పొట్టు తీసి ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఈ విధంగా కొద్దిగా గ్యాప్ వచ్చేటట్టు మూత పెట్టుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బఠానీని ఉడికించుకోవాలి. ఈ విధంగా ప్లేట్ పెట్టడం వల్ల వాటర్ అనేది పైకి పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. బఠానీ ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు బఠానీని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బఠానీ పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ లేకుండా బఠానీని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ బఠానీని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బఠానీని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటోల్ని ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 3 to 4 మినిట్స్కి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుంది. అప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బఠానీని వేసుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న 1/2 కప్ బఠానీని కూడా వేసుకోండి. బఠానీతో ఉడికించుకున్న బంగాళదుంపని కూడా స్మాష్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో బఠానీ కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా బఠానీని ఉడికించుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు తినేటప్పుడు బఠానీ చాట్ అనేది గట్టిగా అయిపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుని సర్వ్ చేసుకోండి. ఈ విధంగా బఠానీ చాట్ని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఈ విధంగా సన్న కారం పోసు కానీ కార్న్ఫ్లెక్స్ కానీ, సమోసా అయితే చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే వేడి వేడిగా బఠానీ చాట్ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.